దేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటి వరకు 8 దశాబ్దాల చరిత్రలో కేవలం 4 సార్లే ఉపరాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. మిగతా అన్ని సార్లు పోటీ తప్పలేదు. ఈసారి కూడా ఎన్డీఏ ఇండియా కూటముల మధ్య పోరు తలెత్తింది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కాగా, ఇండియా కూటమి నుంచి తెలుగువాసి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన రాజకీయాలకు అతీతుడు, న్యాయ కోవిదుడు, బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకు మద్దతు ఇవ్వాలని ఒత్తిడి వైసీపీ బీఆర్ఎస్ పార్టీల్లో కనిపిస్తోంది. వైసీపీ అయితే బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వడానికి మొగ్గు చూపుతోందని అంటున్నారు. అయితే అదే సమయంలో సుదర్శన్ రెడ్డి తెలుగువాసి కావడం, సామాజిక వర్గాల ఒత్తిడి రావడం వల్ల ఆ పార్టీకి డైలమా ఏర్పడింది. బీఆర్ఎస్ విషయంలో కూడా ఇలాగే తటస్థ ధోరణి ఉన్న తెలంగాణ వాసి అయిన సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలనే సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఈ రెండు పార్టీలకు ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ కూటమి వైపు వెళ్తాయో చూడాల్సిందే.